హాయ్ గైస్, వెల్కమ్ టు ద వినాయక చవితి సిరీస్ పార్ట్ 3. ఈ రీల్ లో మన వైజాగ్ లో మీరు పక్కాగా విజిట్ చేయాల్సిన వినాయకుడు బొమ్మల కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గాజువాక వినాయకుడు లొకేషన్ ఎగ్జాక్ట్ గా గాజువాక 100 ఫీట్ రోడ్ వరుణ్ మోటార్స్ ఆపోజిట్ లోనే ఉంటది. ఈ ఇయర్ గాజువాక బొమ్మ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 89 ఫీట్ హైట్ తో మంచి గంభీరంగా కలగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. సెకండ్ బెల్లం వినాయకుడు. దీని లొకేషన్ ఎగ్జాక్ట్ గా సిండియా వెళ్లే రూట్ లో గాజువాక బస్ డిపో పక్కనే ఉంటది. ఈ వినాయకుడిని చూశాక మీరు పక్కా షాక్ అవుతారు. 20 టన్నుల బెల్లంతో 75 అడుగులుండి ఈ బెల్లం వినాయకుడిని ఎలా చేశారా బాబు అనుకుంటారు. చీమలు పట్టకుండా బెల్లం కి ప్లాస్టిక్ వ్రాప్ చేశారు. గాలికి ఎక్స్పోజ్ కూడా అవ్వదు. అండ్ లాస్ట్ రోజు పాలతో నిమజ్జనం చేస్తారంట. గాజువాక వచ్చే వాళ్ళు 2 బొమ్మలు కవర్ చేసేయచ్చు. థర్డ్ అయోధ్య వినాయకుడు. లొకేషన్ ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ పక్కనే ఉంటది. ఇక్కడ శివుడు ఇన్స్పిరేషన్ తో బ్లూ కలర్ లో వినాయకుడు చూడడానికి చాలా బాగుంటాడు. అయోధ్య సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంటీరియర్ లైటింగ్ అయితే అదిరిపోయింది. ఈవినింగ్ టైమ్ లో విజిట్ చేయండి, కళ్ళు చెదిరిపోతాయి అంతే. అండ్ రామాయణం స్టోరీ అంతా కంప్లీట్ పందిరి మొత్తం ఇలా ఆర్ట్ వర్క్స్ చేయించారు. చాలా బాగుంది. సిటీలో ఉన్న వాళ్ళందరూ పక్కాగా ఎంవీపీ కాలనీ అయోధ్య వినాయకుడిని విజిట్ చేయండి. ఫోర్త్ మధురవాడ దగ్గర దుర్గా థియేటర్ రోడ్ లో చంద్రపాలెం ఊర్లో 33 ఫీట్ వినాయకుడిని పెట్టారు. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మధురవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పక్కాగా విజిట్ చేయండి. ఇంకా మన వైజాగ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వినాయకుడి బొమ్మలు ఎవరైనా పెడితే లొకేషన్ డిఎం చేయండి. కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం. ప్లీజ్ డూ ఫాలో వైజాగ్ ఎంటర్‌ప్రెన్యూర్.